హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మజ కర్లపాలెం. ఈరోజు నేను బీరకాయ కూరని చాలా వెరైటీగా పెసలతోటి చేస్తున్నాను. గ్రీన్ కలర్ ఉంటాయి కదా పెసలు, పచ్చ పెసలతోటి. ముందుగా దానికి నేను బీరకాయని సన్నగా తరిగి ఉంచుకున్నాను. మనం ఎప్పుడు పెసరపప్పుతో చేసుకుంటూ ఉంటాం, అది కామనే కదా. ఈరోజు నేను పెసలతో చేస్తున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు తరుక్కున్నాను. ఇంకా ఉల్లిపాయలు కానీ అవేమి నేను వేయట్లేదు. ఓన్లీ సింపుల్గా, చాలా సింపుల్గా చేసేసాను. ఒక మందపాటి గిన్నె తీసుకొని తిరగమాత వేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేగినాయి. తర్వాత పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అవి వేగుతున్నాయి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. తర్వాత ఒక చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. ఒక చిటికెడు జీలకర్ర వేసుకున్నాను. అవి ఎర్రగా వేయించుకోవాలి. వేగినాయి. తిరగమాతలో ఎర్రగా వేగింది. ఇప్పుడు నేను ఈ బీరకాయ ముక్కల్ని ఈ తిరగమాతలో వేసుకుంటున్నాను. చూడండి, ఎర్రగా వేగినాయి కదా. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని నేను తిరగమాతలో వేసుకున్నాను. చూడండి, బీరకాయ ముక్కలు వేసేసాను. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత దీనిలోకి మనం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. మన రుచికి తగ్గ ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టి పైకి కిందకి కలుపుకోవాలి. ఉప్పు ముక్కలకి అంటారు కదా, అందుకోసమని నేను పైకి కిందకి కలుపుకుంటున్నాను. తర్వాత మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది కదా. అలా మూత పెట్టేసి ఉంచుకున్నాను. మధ్యలో ఒకసారి మూత తీసి స్పూన్ పెట్టి తిప్పుకోవాలి. చూడండి, బీరకాయలో చాలా నీళ్ళు వచ్చినాయి. చాలా లేతగా ఉన్నాయి బీరకాయ కూడా. చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయి. చాలా బాగుంది బీరకాయ, లేతగాను. ఇంకా కారం కూడా వేసుకునే అవసరం లేదు. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కారం కూడా సరిపోతుంది. నేను పెసలకు ఒక 3 అవర్స్ నానబెట్టేసుకొని ఒక ఉడుకు రానిచ్చుకొని రెడీ పెట్టుకున్నాను. పెసలు కూడా అవ్వండి. పెసలు వేసుకుంటున్నాను. పెసల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కదా. ఇప్పుడు అందరూ డాక్టర్స్ ప్రోటీన్ ఫుడ్ తినమంటున్నారు కదా. చూడండి, అలా వేసేసుకున్నాను. కూర దగ్గరికి వచ్చింది. చూడండి, కూర ఇందాక ఏమో నిండుగా నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు చూడండి లోపలికి వెళ్ళిపోయింది. అలా తిప్పేసుకున్నాను. అలా తిప్పేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకున్నాను. ఆల్రెడీ పెసలు కూడా ఉడకపెట్టున్నాయి కదా, ఇంకా మనం పెద్దగా ఉడికించుకోని అవసరం లేదు. అంతేనండి, బీరకాయ కూర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. అంతే అండి, బీరకాయ కూర రెడీ అయిపోయింది. నేను ఎప్పుడైనా కావాలంటే చపాతీలోకి ఇలా చేసుకుంటూ ఉంటాను బీరకాయ కూరని. నైట్ టైం నేను ఎక్కువగా చపాతీలోకి బీరకాయ కూరని, సొరకాయ కూర అలాంటి కూరలు చేస్తూ ఉంటాను. ఎప్పుడు తినే కూరలు అంటే బోర్ వస్తుంది కదా, అందుకు ఒక వెరైటీగా ఉండాలని చెప్పేసి ఇలా చేశాను. మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వెరైటీగా మీకు చేసి ఉన్నట్లయితే నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.